అత్తయ్యండి ఏంటమ్మా మొదలెట్టావు? అదేంటండి మర్చిపోయారండి, మీకోసం స్వీట్ చేస్తాను కదండి. స్వీట్ కోసం అండి పెద్ద గిన్నె తీసుకున్నానండి. ముందు స్వీట్ చేస్తానండి మీకోసం. నీకు అంత స్వీట్ వచ్చేమి? వచ్చు కదండి అత్తయ్యండి. అయ్యో నిన్న మీకు ఎట్లేదు కదండి, పక్కింటి పారది వచ్చి మొత్తం స్వీట్ అంతా తినేసిందండి బాబు. నిన్న మంచిగా స్వీట్ చేశారండి. అయ్యో అది తినేసిందండి బాబు, మీకు పెట్టడానికి కుదరలేదు. ఎందుకు విషయం అదే, నిన్న అంబులెన్స్ వచ్చి ఎక్కించుకెళ్తాను, నేను నొప్పులు వచ్చినాయేమో నీళ్ళు వేసుకున్న పిల్లగా అనుకున్నా. నీ స్వీట్ తిని హాస్పిటల్ పాలైందా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. అమ్మో ఉందో పోయిందో. అత్తయ్యండి మీరు మరీ చెప్తున్నారండి, మీరు పొగడతారండి. అంటే నేను స్వీట్ తింటే తొందరగా డెలివరీ అయిపోద్ది అంటారా మీరు? కంగారు అడగండి, మీకు మంచి స్వీట్ చేస్తాను నేను. అమ్మో ఇది నాకు స్వీట్ చేసి పెడతానంటుంది. నిన్న అది హాస్పిటల్ పాలైంది, నేనేమైపోతాను ఆ స్వీట్ తిని. నాకు వద్దమ్మా నీ స్వీటు. స్వీట్ వద్దండి. అమ్మ వద్దమ్మా. నాకు తెలుసండి మీకు స్వీట్ చాలా ఇష్టం. మా ఆవిడగారిని అడిగానండి, మా ఆవిడగారు మీ అత్తగా స్వీట్ అని చాలా ఇష్టమే అని చెప్పారు. మీరు కంగారు అడగండి, మీకు షుగర్ ఉంది కదండి. నేను అందులో షుగర్ అయినండి, ఇంకా మన బాడీలోనే బోలంతా ఉంది కదండి, ఇంకా బయట నుంచి షుగర్ ఎందుకులండి. నేను పని చేస్తానండి, మంచిగా ఇంత కాకరకాయ తీసుకునండి. మా ఆయన ఫ్రై చేయమని తెచ్చాడండి, కానీ మీకోసం ఇచ్చేస్తానండి కాకరకాయ. అది తీసుకునండి, కాకరకాయలో షుగర్ బదులండి గులాబీ రేకులు వేసి వండితే కాకరకాయ తిప్పి చెప్తుండే ఊరిపోతుంది, అదిరిపోద్దండి స్వీట్. ఏంటమ్మా కాకరకాయ జ్యూస్తోను గులాబీ రేకులతోనూ నాకు స్వీట్ చేసి పెడతావా నువ్వు? అమ్మాయి వద్దమ్మా, నాకు ఇంకా బతకాలని ఉంది. నీ కాకరకాయ జ్యూస్కి నీ గులాబీ రేకు స్వీట్కి ఒక నమస్కారం అమ్మా. నేను వెళ్ళొస్తానమ్మా. తొక్కేశారమ్మా, టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. అత్తేగండి అత్తేగండి. అయ్యో మా మామగారు ఫీల్ అయిపోతారు, అత్తగారికి స్వీట్ కూడా చేయలేదని. సరేలే మనకే పని చెప్పింది అమ్మయ్య. లేకపోతే పచ్చిరెడ్డి బీరకాయ వండించేసి ఓ మేహేస్తారల్లా. నాకు తెలిసి అలా తప్పించుకోవాలా. అమ్మయ్య వంటలు చేసి పని లేదు, పొద్దున్న లేచి పని లేదు. కిత్తి సమస్య, నువ్వెవరికి దొరకవు. అసలు దొరకను నేను. అమ్మో దీన్ని భరించాలంటే నా వల్ల కాదు, నా కొడుకు వల్ల కాదు, నా కూతుర్ని దింపాల్సిందే రంగంలోకి. దింపుతా, దీని పని చెప్తాగా నేను.